వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, సోషల్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అస్సలు మిస్ అవ్వకండి. 100 బిట్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. ఏపీడిఎస్సికి టీఎస్డిఎస్సికి ఇద్దరికి ఇంపార్టెంట్ బిట్స్. ఒకసారి చూడండి. డిమాండ్ సప్లై కన్నా పెరిగితే ధరలు ఏమవుతాయి? పెరుగుతాయి. డిమాండ్ సప్లై కన్నా పెరిగితే ధరలు పెరుగుతాయి. ఉత్పత్తి అంటే వనరులను వస్తు సేవలుగా మార్చడాన్ని ఉత్పత్తి అంటారు. వీధి దీపాలు ఏ వర్గానికి చెందుతాయి? వీధి దీపాలు పబ్లిక్ వస్తువులు కదా. లోక్సభ 2 సమావేశాలకు మధ్య వ్యవధి ఎన్ని నెలలకు మించరాదు? 6 నెలలకు మించరాదు. లోక్సభ 2 సమావేశాలకు మధ్య వ్యవధి. దీన్ హీ ఇలాహీ మతాన్ని స్థాపించింది ఎవరు? అక్బర్. ప్రజాస్వామ్యానికి చక్కటి నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? అబ్రహం లింకన్. సార్వభౌమాధికారం ఒక వ్యక్తి చేతిలో ఉన్న ప్రభుత్వం. అంటే అదేంటిది? రాజరికం. అధికారం అంతా ఒకే వ్యక్తి చేతిలో ఉంటే అది రాజరికం. మన రాజ్యాంగంలో ఏ ప్రకరణ అంటరానితనాన్ని నిషేధిస్తుంది? మన రాజ్యాంగంలో 17వ ప్రకరణ అంటరానితనాన్ని నిషేధిస్తుంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన జరిగిన సంవత్సరం ఏది? 1948. 1948లో అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటన జరిగింది. ఏ రాష్ట్రంలో 2 శాసనసభలు ఉన్నాయి? కర్ణాటక రాష్ట్రంలో 2 శాసనసభలు ఉన్నాయి. రాజ్యాంగ పరిషత్తు భారత పార్లమెంటుగా మారిన రోజు ఏది? 14/15/1947 ఆగస్టు అర్ధరాత్రి. లోక్సభలకు, రాష్ట్రాల విధాన సభలకు వయోజన ఓటింగ్ హక్కు ప్రాతిపదికన పైన ప్రతినిధుల ఎన్నికలు జరపాలని చెప్పిన మన రాజ్యాంగ అధికరణ ఏది? 326వ అధికరణ. ఏం చెప్పింది 326వ అధికరణ? లోక్సభలకు, రాష్ట్ర విధాన సభలకు మధ్య వయోజన ఓటింగ్ హక్కు ప్రాతిపదిక పైన ప్రతినిధుల ఎన్నికలు జరగాలని చెప్పింది మన రాజ్యాంగ అధికరణం. ఏ అధికరణం? 326వ అధికరణం. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టడానికి ఎవరు అనుమతి ఇవ్వాలి? రాష్ట్రపతి అనుమతి ఇవ్వాలి. మన దేశంలో శ్రమ విభజనతో పాటు శ్రామికుల విభజన కూడా ఉందని పేర్కొన్న వారెవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం అత్యంత కేంద్రీకృత రాజ్యాంగం అని ఒప్పుకున్న వారెవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సిమ్లా సమావేశం ఎప్పుడు జరిగింది? 1945లో సిమ్లా సమావేశం జరిగింది. సిపాయిల తిరుగుబాటు ప్రప్రథమంగా ఎచ్చట ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? మీరట్లో. ఇతిహాసాలంటే రామాయణం, మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. పాణినికి సంబంధం ఉన్న విశ్వవిద్యాలయం ఏది? తక్షశిల విశ్వవిద్యాలయం. మార్షల్ ప్రణాళిక ఒక ఆర్థిక ప్రణాళిక. భద్రతా మండలి ముఖ్య విధి ఏది? ప్రపంచ శాంతి పరిరక్షించడం భద్రతా మండలి యొక్క ముఖ్య విధి. భద్రతా మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 24. రష్యాలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టిన వారెవరు? రష్యాలో స్టాలిన్. నాజీ పార్టీ స్థాపకుడు ఎవరు? హిట్లర్. నాజీ పార్టీ స్థాపకుడు హిట్లర్. పాసియో అనే పదం ఏ భాషా పదం? రోమన్ భాషా పదం. ఏంటిది? పాసియో అంటే రోమన్ భాషా పదం. వర్సైల్ సంధి ఎప్పుడు జరిగింది? వర్సైల్ సంధి 1919లో జరిగింది. బోల్షివిక్ల నాయకుడు ఎవరు? బోల్షివిక్ల నాయకుడు లెనిన్. నానాజాతి సమితి కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది. ఛాన్సలర్ అంటే జర్మన్ యొక్క ప్రధానమంత్రిని ఛాన్సలర్ అంటారు. నల్లమందు యుద్ధాలు ఏ 2 దేశాల మధ్య జరిగాయి? చైనా, ఇంగ్లాండ్ మధ్య నల్లమందు యుద్ధాలు జరిగాయి. కాంగోను ఆవిష్కరించిన వారెవరు? కెమెరూన్. రెడ్ షర్ట్ అంటే ఎర్ర చొక్కా దళం. రెడ్ షర్ట్ దళాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? గాలిబాల్డి. ఇటలీ జాతీయతకు పితవంటివాడు ఎవరు? మాజిని. ఇటలీ జాతీయతకు పితవంటివాడు మాజిని. యంగ్ ఇటలీ స్థాపకుడు ఎవరు? మాజిని. ఇటలీలో రహస్య విప్లవ సంగమగు కార్బోనరీ ఎక్కడ ఉంది? నేపిల్స్లో ఉంది. ఏంటి? ఇటలీలోని రహస్య విప్లవ సంగమైన కార్బోనరీ ఎక్కడుంది? నేపిల్స్లో ఉంది. బిస్మార్క్ విధానం అంటే బల ప్రయోగం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాస్ క్యాపిటల్ను రచించిన వారెవరు? దాస్ క్యాపిటల్ను కారల్ మార్క్స్. వాటర్లూ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? 1815.
నెపోలియన్ ప్రభావితంగాంచిన తత్వవేత్త ఎవరు? నెపోలియన్ ప్రభావితంగాంచిన తత్వవేత్త ఎవరు? రూసో. బోస్టన్ టీ పార్టీతో సంబంధం ఉన్న విప్లవం ఏంటిది? అమెరికన్ విప్లవం. చూడండి, ఈ వీడియో అయినా కంప్లీట్గా చూడకపోతే మీరే బిట్స్ అన్నీ మిస్ అయిపోతారు. పార్లమెంటుల మాతగా పేర్గాంచింది ఎవరు? బ్రిటిష్ పార్లమెంట్. ఇంగ్లాండ్లో హక్కులు చట్టం చేసిన సంవత్సరం ఏది? ఇంగ్లాండ్లో హక్కుల చట్టం చేసిన సంవత్సరం 1689. జర్మనీ ఏకీకరణ ఎప్పుడు జరిగింది? జర్మనీ ఏకీకరణ 1870లో. గూటన్బర్గ్ ఏం కనుగొన్నాడు? అచ్చు యంత్రాన్ని జాన్ గూటన్బర్గ్ కనుగొన్నాడు. అక్బర్ నామ రచయిత ఎవరు? అబుల్ ఫజల్. అరబ్బులు సింధుపై దాడి చేసిన సంవత్సరం ఏది? క్రీస్తు శకం 712. రిపబ్లిక్ గ్రంథ రచయిత ఎవరు? ప్లేటో. కాగితాన్ని కనిపెట్టిన వారు ఎవరు? చైనీయులు. తరచూ వరదలు వచ్చే నది? హోయాంగ్హో నది. ప్రాచీన మానవుల ఆరాధ్య దైవం ఏది? శ్రీశక్తి. అమెరికాలో పెరల్ హార్బర్పై దాడి చేసిన దేశం ఏది? జపాన్. స్వరాజ్య పార్టీని స్థాపించింది ఎవరు? మోతీలాల్ నెహ్రూ. జలియన్ వాలాబాగ్ దురంతాలు ఎక్కడ జరిగాయి? అమృత్సర్లో జరిగాయి. బెంగాల్ రాష్ట్ర విభజన ఎప్పుడు జరిగింది? 1905లో బెంగాల్ రాష్ట్ర విభజన జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు? 1885లో. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది? 1913లో. ఎలక్ట్రానిక్ పాలన అంటే ఏమిటి? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య నూతన సాంకేతిక ప్రచార సాధనాలు, ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు సేవలు, సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించడాన్ని ఎలక్ట్రానిక్ పాలన అంటారు. రాజ్యాంగవాదానికి మూలకారకులు ఎవరు? రాజ్యాంగవాదానికి అరిస్టాటిల్. రాజ్యాంగం అంటే ప్రభుత్వం అని పేర్కొన్నవారు ఎవరు? లికాక్. అరిస్టాటిల్ ఎన్ని గ్రీకు నగర రాజ్యాంగాలను తులనాత్మకంగా అధ్యయనం చేశారు? 158 గ్రీకు నగర రాజ్యాంగాలను అరిస్టాటిల్ అధ్యయనం చేశారు. ఈ గవర్నెన్స్ ఎవరికి సేవలు అందిస్తుంది? పౌరులకి. సైబర్ నేరాల నియంత్రణ చట్టం ఎప్పుడు చేశారు? 2000 సంవత్సరంలో. రాష్ట్ర సమాచార కమిషనర్ను నియమించింది ఎవరు? గవర్నర్. సుపరిపాలన ప్రధాన లక్ష్యం ఏది? హేతుబద్ధత, సమన్యాయాన్ని అందించడం, శాసనపరమైన చర్యలు చేపట్టడమే సుపరిపాలన యొక్క ప్రధాన లక్షణం. ఎన్హెచ్ఆర్సీ ఉండే హోదా ఏది? సివిల్ కోర్టుకు ఎన్హెచ్ఆర్సీ హోదా ఉంటుంది. అసలు ఎన్హెచ్ఆర్సీలో ఎంతమంది చైర్పర్సన్లు సభ్యులు ఉంటారు? ఒక చైర్పర్సన్, 4 సభ్యులు ఉంటారు. ప్రస్తుతం లోకాయుక్త ఎన్ని రాష్ట్రాల్లో పనిచేస్తుంది? 17 రాష్ట్రాల్లో పనిచేస్తుంది. లోకాయుక్తను మొదటిసారి ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఒరిస్సా రాష్ట్రం. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? 62 సంవత్సరాలు. అతి తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న రాష్ట్రం ఏది? సిక్కిం. తెలంగాణలో ప్రస్తుతం విధాన పరిషత్ సభ్యుల సంఖ్య ఎంత? 40. ఏ రాష్ట్రంలో 2 శాసనసభలు కలవు? కర్ణాటక. రాష్ట్రపతి విశ్వాసం పొందినంత కాలమే ఉండేది ఎవరు? గవర్నర్. లోక్సభ సభాపతికి ఉండే అధికారం ఏంది? నిర్ణయకపు ఓటు మాత్రమే. ఏ రాష్ట్రంలో 1 లోక్సభ స్థానం కలదు? మిజోరాంలో. రాష్ట్రపతిని ఎన్నుకోవటంలో సభ్యులు కాని వారు ఎవరు? రాష్ట్ర విధానసభకు నామినేట్ చేసిన సభ్యులు. రాష్ట్రపతిని ఎన్నుకోవటంలో సభ్యులు కారు. రాష్ట్రపతికి ఏ అధికారం లేదు? రాజ్యసభను రద్దుపరచడానికి అధికారం రాష్ట్రపతికి లేదు. నిర్మల పురస్కారం కేంద్రం ఏ గ్రామాలకు అందిస్తుంది? 100% అక్షరాస్యత గల గ్రామాలకు నిర్మల పురస్కారం అందిస్తుంది కేంద్రం. స్థానిక సంస్థల్లో స్త్రీలకు కేటాయించిన స్థానాలు ఎన్ని? 1/3 వంతు స్థానాలు. గ్రామ సభలో సభ్యులుగా ఎవరుంటారు? గ్రామంలో రిజిస్టర్డ్ ఓటర్లు గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. రాజ్యం అనేది ఏ భాషా పదం నుండి వచ్చింది? లాటిన్ భాషా పదం నుండి వచ్చింది. రాజ్య ఆశయాలను అమల్లో పెట్టే సాధనమేది? ప్రభుత్వం. రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో సభ్యులు కానివారెవరు? రాష్ట్ర విధానసభకు నామినేట్ చేసిన సభ్యులు.
భారతదేశపు తొలి ముస్లిం రాష్ట్రపతి ఎవరు? జాకీర్ హుస్సేన్. తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడి ఉన్న వర్గాలకు స్థానిక సంస్థలలో కేటాయించిన రిజర్వేషన్ శాతం ఎంత? 34%. గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా పోటీ చేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి? 18 సంవత్సరాలు. రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలుపు నిబంధన ఏది? 243 కే. 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ 1993 ఏప్రిల్ 24న 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చింది. జాతుల స్వయం నిర్ణయాధికార సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? వుడ్రో విల్సన్. జాతీయవాద బీజాలు ఏ ఖండంలో ఆవిర్భవించాయి? లాటిన్ అమెరికాలో జాతీయవాద బీజాలు ఆవిర్భవించాయి. ఒక్కొక్క జాతిని ఒక్కొక్క రాజ్య నినాదం ఎవరిది? వుడ్రో విల్సన్ది. అర్థశాస్త్రం గ్రంథ రచయిత ఎవరు? కౌటిల్యుడు. మానవునిపై అధికారంతో కూడిన ప్రాబల్యాన్ని రాజ్యం అని నిర్వచించింది ఎవరు? అరిస్టాటిల్. గృహహింస నిరోధక చట్టం ఎప్పుడు 2005. వరకట్న నిషేధ చట్టం చేసిన సంవత్సరం 1961. మూఢనమ్మకాలు ఎక్కువగా గల సమాజం గిరిజన సమాజం. మూఢనమ్మకాలు ఎక్కువగా గల సమాజం గిరిజన సమాజం. ఏవి ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండటం వల్ల సమాజ వికాసం సాధ్యమవుతుంది? కనీస అవసరాలు ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండడం వల్ల సమాజ వికాసం సాధ్యమవుతుంది. సామాజిక వ్యవస్థాపనలోని ప్రాథమిక అంశం ఏది? కుటుంబం. 1955లో మొదటగా భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించారు. ఎప్పుడు భారత పౌరసత్వ చట్టాన్ని రూపొందించారు? 1955లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సోషల్ బిట్స్ ఇంకా వీడియోలు చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.